సో లోకేష్ తెలుగుదేశం రాజకీయాల్లో కొత్త కాదు. 2013 నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, చదువుకుని MBA చదువుకుని వచ్చారు. సో వ్యాపారాలకు సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన ఉంది. హెరిటేజ్ వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన అంశాలు చూస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 2013లో రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మంత్రిగా కూడా అనుభవం గడించినా కూడా 2019లో ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మీద నీడలు కమ్ముకున్నాయి. చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఒక లీడర్గా ఎమర్జ్ కాగలుగుతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థులు, ప్రధానంగా వైసీపీ పార్టీ నేతలు లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ తోటి ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టేవాళ్ళు. అపహాసం చేస్తూ ఈ విమర్శలు వాటి కూడా చాలా లోకేష్ ఎక్కడ పర్సనల్గా రిటాలియేట్ చేయలేదు. దాంతోపాటు ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పారు. నేను వేటిని పట్టించుకోను, నేను నా పని చేసుకుపోతాను అని ఆయన చెప్పుకో రావడంతో పాటు క్రమంగా 2019 నుంచి చూసుకుంటే నారా లోకేష్ ఎదుగుదల అంతకు ముందు కంటే భిన్నంగా సాగింది. సో మంత్రిగా పాల్గొన్నప్పుడు విదేశీ కార్యక్రమాలు, ఒప్పందాలు, ఇతరితర మంత్రివర్గ వ్యవహారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 నుంచి ఒక నాయకుడిగా తనంతా నిరూపించుకునే ప్రయత్నం స్పష్టంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా 2023లో లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అది ఒక సంచలనం అనే చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్ష నేతలు ప్రచారాలు చేసేటప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా పరిపాటైనా నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ యువగళం పాదయాత్ర మొత్తం డిజైన్ చేశారు. సో దీనిలో చాలా సందర్భాల్లో ప్రతి ఊరితో, ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి ఖచ్చితంగా జగన్ బాధ్యత వహించాలి అని నేరుగా పేరు పెట్టి ఆయన వ్యాఖ్యలు చేసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం నాయకుల మీద దుడుకుగా వ్యవహరిస్తూ కేసులు పెడుతూ వాళ్ళ కదలకుండా చేస్తున్న పోలీసులను కూడా నేరుగా ఆయన వాళ్ళకి హెచ్చరికలు చేశారు. ఆయన రెడ్ బుక్ అనేది మీకు రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో ఎవరైతే తెలుగుదేశానికి అన్యాయం చేస్తున్నారో, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో మేము వాళ్ళ సంగతి తేలుస్తాం అని ఆ రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ అనేది ఇప్పటికి కూడా చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగిస్తోందని వైసీపీ నేత జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా తరచూ మాట్లాడుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా బహిరంగంగా కోరుతున్నారు. సో రెడ్ బుక్ అనేది చాలా ప్రముఖంగా కేవలం లోకేష్ ప్రస్తావన వలన రెడ్ బుక్ అనే మాటకి తెలుగుదేశంలో ప్రాచుర్యం వచ్చింది. అలాగే ఇంకో మాట కూడా ఉంది, అది సైకో. ఈ రెడ్ బుక్, సైకో అనే రెండు మాటలు ఆ యువగళం పాదయాత్రలో చాలా ప్రముఖంగా వచ్చాయి. సో యువగళం పాదయాత్ర అనేది 3000 కిలోమీటర్ల మేరకు సాగింది. 100 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతల ఆగడాలు, వైసీపీ నేతల